ముందుగా మరి నవరాల రామాయణంలో మనల్ని నడిపించి మరి యెషువ శుక్రవారం రోజున మనందరూ కలిసి ఆయన శిలువ మరణాన్ని ఆనందిస్తూ ఆయన శ్రమలను కలపోస్తూ మన హృదయాలను సరిచేసుకోవడానికి ఆయన ఇష్టలుగా మారటానికి మరొకసారి మనందరికీ అప్పగించిన కృపను బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి వందనాలు. అలాగే మరి ఇంటిలో మాటల జ్ఞానం ఈరోజు మన మంచి రోజున దేవజనికి ప్రభుత్వం తెలియజేస్తున్నారండి. అలాగే ఈరోజు మీ అందరికీ కూడా అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఒకసారి మన లూకాసు వార్త 22వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదివింది. తండ్రి మీరేమి చేయించున్నారో మీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. చాలా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ తరలో వచ్చిన ప్రార్థనలు ఏమించండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, కృపగల మా దేవ, దయగల మా రాజ్యం, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభావ పరిశుద్ధ తండ్రి వరకు పరిశుద్ధ ఈశ్వర శుక్రవారాన్ని ప్రవేశపెట్టి అయ్యా తండ్రి మనం ఆరాధించడానికి అయ్యా మీ మాటలు ధ్యానించడానికి ఇంతవరకు మాకు ప్రశ్నలు పట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభావ అయ్యా తండ్రి సిలువలో తండ్రి మీరు మా కొరకు పలికిన మొదటి మాట ధ్యానం మేము చేయబోతున్నాం. ప్రభావ అయ్యా తండ్రి పరిశుద్ధ మీరే స్వయంగా నేరుగా మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ ప్రతి ఒక్కరికి తండ్రి గ్రహించమని గ్రహించే హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా అవును తండ్రి ప్రతి ఒక్కరు ప్రభావ తండ్రి మీ సన్నిధిలో ఉన్నప్పటికీ తండ్రి అపవాది వచ్చి పరిశుద్ధ వారి హృదయంలో వినబడిన వాక్యం ఎత్తుకొని పోకుండా ప్రభావ వారి హృదయాలను సిద్ధపరచుకున్నాను, మీకే సమర్పించుకున్నాను, వారికి సమానంగా దయచేస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ ఆదినబడి తీసుకోండి ప్రభావ. వారి ముఖ్యంగా తల్లి మాట్లాడబోతున్నాను కూడా ప్రభావ మీ ఆత్మలో అభిషేకించి తన మార్గాల పరిశుద్ధ ఈ మొదటి మాట ద్వారా తల్లి ఈ మర్మాలను తల్లి గుణాంశమైన సంగతులు ప్రభావ మాకు బోధించి అయ్యా మా తల్లి మా జీవితాలను మార్చివేసే వర్తమానాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం విపరిశుద్ధ నామానికి ఆరోపించుకోవాలి. యేసు అతి పరిశుద్ధ నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. తండ్రి మీరు ఏం చేయించున్నారు, మీరు ఎరగరు కనుక మీది క్షమించు. మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు పలికిన ఈ మొదటి మాటలో ఆయన మాటల్లో మనకి అపారమైన ప్రేమ, జాలి, దయ, కనికరము వెలువడుతున్నాయి కదండి. కొంతమంది మాటలు విన్నప్పుడు వారి మాటల్లో ఉన్న కొన్ని గుణాలని మనం గమనించగలం కదా. అప్పుడే పరిచయం అయినప్పటికీ కొంతమంది మాటల ద్వారా వారు ఎటువంటి గుణగణాలు కలిగిన వారో ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. మన పరిశుద్ధ గ్రంథంలో చూసిన చాలా మంది యొక్క మాటలు, కయ్యూని మాటలు, దేవుడితో మాట్లాడిన మాటల ద్వారా కయ్యూలో ఉన్న గర్వ గుణము అలాగే కయ్యూలో ఉన్న ఆగ్రహము మనకి స్పష్టంగా మాటల ద్వారా అర్థమవుతుంది. అలాగే నెబుకద్నెజరు అతిశయిస్తూ తన రాజనగరులో అతడు ప్రయాణం చేసి సంచరిస్తూ ఉండగా అతడు హృదయంలో ఇదంతా కూడా నా ద్వారానే జరిగినది అని అనుకున్న మాటల ద్వారా అతని హృదయంలో ఉన్న అతిశయం అనే గుణము ఖచ్చితంగా అతని మాటల ద్వారా స్పష్టంగా మనకి వెలువడుతుంది కదండి. అలాగే గొల్యాతు దావీదు ఎదురుగా నిలబడి అతను పలికిన ప్రగల్భాల ద్వారా అతని హృదయంలో ఉన్న అహంకార దృష్టి, అతని గుణగణాలు, అతని గర్వం అంతా కూడా అతని మాటలో స్పష్టంగా బయలుపడుతుంది కదండి. అలాగే మనం చూస్తే ప్రధాన యాజకులు పరిచయం యేసు ప్రభువుతో మాట్లాడిన మాటలు మనం ఆలోచన చేస్తే వారి హృదయంలో ఉన్న అసూయ అనే గుణము మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే పిలాతు కూడా ఆ సంగతి గ్రహించారు కదా. మనం ఒకసారి చదివితే మార్కు రాసిన సువార్తలో 15వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదివి వినిపించామా. మార్కు రాసిన సువార్త. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని తెలుసుకొని యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అడిగేది. చాలా ఇక్కడ చూస్తే ఎందుచేత యేసును అప్పగించారని ఇలా తెలుసుకున్నాడంటే ప్రధాన యాజకులు కేవలం ఎటువంటి నేరము, ఎటువంటి పాపము యేసు ప్రభువులో లేకపోయినా కేవలం అసూయ చేత మాత్రమే ఆయన అప్పగించారని ఇలా గ్రహించారు. ఎలా గ్రహించారు అంటే వారు మోపిన నేరాల పై వచనంలో మనం అదే పై వచనంలో మనం చూస్తే చదవండి. జనులు గుంపుగా కూడి వచ్చి 4వ వచనం ఒకసారి చదువు. 15వ అధ్యాయం 4వ వచనం.
మోపుచున్నారో చూడు అని ఏం చేశారంటే ప్రధాన యాజకులు అక్కడ నిలబడి యేసు ప్రభువు మీద ఎన్నో అబద్ధపు నేరాలు మోపసాగారు. అంటే వారి మాటల ద్వారా పిలాతు గ్రహించింది ఏంటంటే ప్రధాన యాజకుల హృదయంలో పూర్తిగా అసూయ నిండుకొని ఉందని అతను గ్రహించాడు. అందుకనే యేసు ప్రభువులో ఏ దోషం లేదని ఏ పాపం లేదని గ్రహించిన పిలాతు ఆయన విడిపించడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. అంటే ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే ఒక మనిషి యొక్క మాటల ద్వారా ఖచ్చితంగా వారిలో ఉన్న గుణగణాన్ని మనం ఎంతో కొంత అంచనా వేయగలుగుతుందండి. వీరు కొంచెం సాత్వికులని, లేకపోతే వీరు కొంచెం అహంకార దృష్టి గలవారని, వీరు కొంచెం ఆత్మీయత గలవారని, వీరు కొంచెం భక్తి గలవారని, వీరు కొంచెం ప్రేమ గలవారని మనం కొన్నిసార్లు మాటల ద్వారా అంచనా వేస్తాము. ఈరోజు యేసు ప్రభువారు ఈ మాట ఎప్పుడు కలిగారంటే ఆఖరి క్షణాల్లో కదండి, ఆయన జీవితంలో ఆఖరి ఘట్టంలోనికి యేసు ప్రభువారు అప్పటికే చేరుకున్నారు. అయితే ఇక్కడ మాత్రమే కాదు కానీ యేసు ప్రభువారు పుట్టినది మొదలుకొని ఆయన మరణించే వరకు, ఆయన మాట్లాడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఆయన మాటలు మనం గమనిస్తే ఆయన మాటలు మనం ఏం కనపడుతుంది? ప్రేమ, దయ, అపారమైన జాలి, అపారమైన కనికరము స్పష్టంగా మనం వెలువడుతూ ఉంటాయి. అందుకనే జనసమూహాలు లూకా సువార్తలో జ్ఞాపకం చేసిన జనసమూహాలు ఆశ్చర్యపడ్డారు. దేనికైనా దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు జనసమూహాలు. అంటే ఆయన మాట్లాడుతుంటేనే అందులోంచి ఏం వెలువడే అంటే అపారమైన దయ, జాలి, కనికరము, ప్రేమ ఆ మాటలో స్పష్టంగా జనసమూహాలు తెలుసుకోగలిగేవారు. అందుకని ఆయన బోధన వినడానికి పెద్దలక్కడ వచ్చేసేవారంట మందిరాన్ని. ఈరోజు మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువు ఈ మాటలు పుట్టిన మొదలుకొని ఇలా ప్రేమగల మాటలతో ఎంతో మంది జీవితాన్ని ప్రభావితం చేశారు, ఎంతో మంది తనకు దగ్గరికి చేర్చుకున్నారు. అయితే ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మొదటి మాట ఆయన జీవితంలో అప్పటికే ఆఖరి ఘట్టానికి చేరుకున్న సమయంలో ఆయన మాట్లాడిన మాట. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మన మాటలు కొన్నిసార్లు పరిస్థితులు బాగున్నప్పుడు బాగానే ఉంటాయి కదండి. పరిస్థితులు బాగున్నంత వరకు మనకి కష్టము ఏమీ లేనంత వరకు మన మాటలు ఖచ్చితంగా చాలా శాంతంగా ప్రశాంతంగా మనం మాట్లాడుతాం. కానీ ఒక్కసారి పరిస్థితి చేయడానిపోతే ఎంత మాత్రం కూడా మనం ఆ శాంతము వహించలేదు కదండి. ఆ ప్రశాంతత మనకు ఉండదు. మన హృదయాల్లో ఏ మాత్రం కూడా శాంతం వహించి మనము మాట్లాడాలి. ఒక్కసారి పరిస్థితి చేయడానిపోతే అని ఇక్కడ యేసు ప్రభువు విషయంలో మనం ఆలోచన చేస్తే అక్కడ ఏమనుభవిస్తున్నారంటే మరణకరమైన వేదన సిలువలో మండు టెండలో ఆయన వేలాడుతున్న సమయంలో, ఆయన కాళ్ళకు చేతులకు మేకులు తెగుబడుతున్న సమయంలో ఆయన పలికిన మాట, తండ్రి మీరేమి చేయించున్నారో, ఎంత శాంతము వహించిన మాట, ఎంత ప్రేమ కలిగిన మాట. ఆయన జన సమూహాల కోసం ఇప్పుడు నేటి తరంలో అందరి కోసము ఆయన మాట్లాడి మనం ఆలోచన చేస్తే ఏ మానవుడు కూడా అట్టి రీతిగా మాట్లాడలేడు కదండి. ఖచ్చితంగా మనం సహనాన్ని చిన్న చిన్న అననుకూలమైన పరిస్థితులకి మనం ఏం చేస్తామంటే సహనాన్ని కోల్పోతూ ఉంటాం, శాంతాన్ని పూర్తిగా విడిచిపెడతా ఉంటాం. ఎందుకంటే మన హృదయం నిండి అనే దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది కదా. వాక్యమే తెలియజేసి మన హృదయం దేనితో నిండుకొని ఉంటుందో దానిని బట్టి మన నోరు మాట్లాడుతున్నారు. అంటే మన హృదయంలో సంతోషం ఉంటే ఖచ్చితంగా సంతోషకరమైన మాటలు ఇతరులతో మనము మాట్లాడతాం. మన హృదయంలో బాధ ఉందనుకోండి, ఇతరులతో మనం ఎంతమాత్రం కూడా శాంతంగా మాట్లాడలేదు. మన హృదయంలో అసూయ ఉంటే దానికి తగ్గట్టుగానే మాటలు బయటకు వస్తాయి. మన హృదయంలో ఇతరుల మీద మత్సరం ఉంటే దానికి తగ్గట్టుగా మాట్లాడతాం. మన హృదయంలో అపారమైన సంతోషం ఉందనుకోండి, సంతోషకరమైన ఉల్లాసవంతమైన మాటలు మనము మాట్లాడతాం. కాబట్టి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఖచ్చితంగా మన నోరు ఆయా సమయాల్లో స్పందిస్తుంది. ఖచ్చితంగా మన హృదయానికి వ్యతిరేకంగా మనం ఏమి కూడా చేయలేము. అందుకని హృదయం అన్నిటికంటే మోసకరమైనది కదండి. ఎందుకంటే హృదయము అన్నిసార్లు ఒకే రీతిగా ఉండదు. యేసు ప్రభువు చెప్పినట్టుగా మన హృదయంలో ఎన్ని చెడు గుణాలు ఉంటాయంటే నరహత్యలు, అభిచారములు, మత్సరము, చెడుకళ్ళు, వేషధారణ, దేవదూషణ, ఎన్నో ఇవన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయంట హృదయంలో నుంచి బయటికి పొంగి పొర్లుతున్నాయి. అంటే హృదయము ఆ సమయంలో దేనితో నిండుకొని ఉంటుందో దాన్ని బట్టి మన నోటి మాట బయటకు వస్తుంది. అయితే మన హృదయం అయితే అప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. కానీ యేసు ప్రభువు మన దేవుడు ఎన్నా లేడు, ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన పరలోకమందు ఉన్నప్పుడు నా బిడ్డల కొరకు ప్రాణం పెట్టాలి అని ఏ రీతిగా మనల్ని ఆయన ప్రేమించి దిగి వచ్చారో అదే ప్రేమ ఎక్కడి వరకు ఉందంట, ఆయన సిలువ వేస్తున్న
సమయంలో కూడా. హల్లెలూయా. ఎందుకంటే మన ఆలోచనలు అయితే, మన అనుభవాలు అయితే గడియ గడియకు మారిపోతూ ఉంటాయి. కానీ మనం యేసు ప్రభువుల స్థిరత్వం మనం గమనించినట్లయితే, పరలోకమందు సింహాసనాసనుడిగా ఉన్న ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత కూడా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, ప్రధాన యాజకుల చేత అవమానాలు నిందలు పొందుతున్నప్పుడు, ఆయన తృణీకరించబడినప్పుడు, ఆఖరికి గెత్సెమనే తోటలో శిష్యులు విడిచి పారిపోయినప్పుడు, తర్వాత మరలా సైనికులు ఆయన కొరడాలతో కొట్టి సిలువెక్కించినప్పుడు కూడా పరలోకమందు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అక్కడ కూడా అదే ప్రేమ, ఏ మాత్రమైన ప్రేమలో నిన్న నేడు ఏకరీతిగా ఉండే గొప్ప దేవుడు. అందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిజంగా ఈరోజు ఆ ప్రేమను పొందుకోవడానికి మనం అర్హులమేనంటారా? మనం ఏ మాత్రం కూడా అర్హులము కాదు. ఎందుకనగా మనం ఇంకను పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి మన అపారమైన ప్రేమను తెలియజేస్తాం. అయితే ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభువు అంత ప్రేమతో మన కొరకు శిలువ త్యాగం చేసి, ఆ శిలువలో ఆయన ఆఖరి ఘట్టాల్లో చేరుకున్న సమయంలో కూడా తండ్రి వారికి తెలియదయ్యా, వారిని క్షమించు ప్రభు అంటే ఎవరెవరిని క్షమించమంటున్నాడంటే, ప్రత్యక్షంగా ఆనాడు ఆయన్ని శరీరరీతిగా సులువు వేసిన వారిని, అలాగే ఈ రోజు పరోక్షంగా మన క్రియల ద్వారా ఇంకనూ సులువు వేసిన మన నిమిత్తం, అందరి నిమిత్తం, సకల మానవాళి నిమిత్తం ఆయన చేసిన ప్రార్థన వీరేమి చేస్తున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించము. ఇప్పుడు ఆ క్షమాపణ వాక్కు ద్వారానే, ఆ ప్రార్థన ద్వారా ఈరోజు మన అందరి హృదయాల్లో ఏమొచ్చింది? సంతోషము కదండి. ఈరోజు మన అందరం సంతోషంగా ఉన్నామంటే దీనికి వెనకాల కారణము యేసు ప్రభువు ఆనాడు చేసిన ప్రార్థన. ఎబ్రీయుల గ్రంథకర్త అంటూ ఉంటాడు, మన అందరినీ కూడా మరణ భయం చేత రహస్యములకు లోబడిన వారిని విడిపించటకు ఆయన రక్త మాంసములో కాలివాడుగా ఉన్నాడు. నిజంగా మన అందరికీ ఏముంటుంది? మరణ భయం ఉంటుంది కదండి. అయితే ఇప్పుడు మనకు నిరీక్షణ ఏంటి? యేసు ప్రభువు మరణించి తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన తిరిగి లేపుతాడు. మనందరికీ నిత్య జీవం ఉందన్న నిరీక్షణ మన హృదయాల్లో ఉంది. కాబట్టి మన హృదయంలో ఏమొచ్చిందంటే సంతోషం వచ్చింది. ఈ సంతోషం ఎవరి ద్వారా వచ్చిందంటే, మన అందరినీ కూడా విడిపించడానికి ఆయన రక్త మాంసములో పాలివాడు అయ్యాడు. కాబట్టి ఈ సంతోషం మన అందరం కూడా ఈరోజు పొందుతున్నాం. ఈ శుభ శుక్రవారం రోజు ఆయన నిమిత్తం కాదు ఏడవలసిన. యేసు ప్రభువు ఏమంటారు? నా నిమిత్తము ఏడవరు. చాలా మంది యేసు ప్రభువు శ్రమలను తలపోస్తూ అసలు వారి పాపాలను ఏమాత్రం కూడా జ్ఞాపకం చేసుకోకుండా కన్నీరు విడిచేవారు ఉంటారు. కానీ ఈరోజు యేసు ప్రభువు అంటున్నారు, నా నిమిత్తం కాదమ్మా, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం, యెరూషలేము కుమార్తెలారా, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం, మీ పాపముల నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం రోధించండి, ఏడవండి అని చెప్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభువు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆయన ఆరోహణం అయిపోయి తండ్రి కృపారక్షణ ఉన్నారు. మనం ఆయన వద్దకు వెళ్ళాలంటే మన పాపాల నిమిత్తము, మన బిడ్డల పాపాల నిమిత్తం ఏడిస్తేనే, రోధిస్తేనే, కన్నీరు విడిస్తేనే ఆయన వద్దకు మనం చేరగలం. కాబట్టి ఈరోజు ఈ శుభ శుక్రవారం రోజు మనం అందరం సంతోషించవలసిన కారణం ఏంటి అని అంటే, ఆయన పరలోకముందు సింహాసనాసనుడిగా ఉన్నాడు. త్వరలో ఆయన రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవాలంటే, ఆయన వద్దకు వెళ్ళాలంటే మనందరం ఈ దినం మన పాపముల నిమిత్తము, మన దోషాల నిమిత్తము దుఃఖించాలి. ఎందుకంటే ఆయన మన కొరకు చేసిన ప్రార్థన ద్వారా ఈరోజు మనకి క్షమాపణ లభించింది కదా. ఈరోజు క్షమాపణ లభించడం అంటే అది సాదాసీదా విషయము కానే కాదు కదండి. ఎందుకంటే ఒక పరిశుద్ధుడు, ఒక దేవుడైన ఆయన ఈ లోకానికి వచ్చి సిలువైపడ్డాడంటే దానికి కారణం మనం అందరం కదా. ఆనాడు వారు మాత్రమే కాదు, సకల మానవాళి నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని తనంతట తానుగానే పెట్టాడు. అందుకని నా నిమిత్తం ఏడవుతారు. ఎందుకంటే ఎవరు బలవంతంగా యేసు ప్రభువుని తీసుకెళ్ళి సిలువ మీద నేనే నా ప్రాణం పెట్టుచున్నాను, దాన్ని పెట్టడకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటూ ఒక విశేషంగా నాకు అధికారము కలదు. కాబట్టి ఈరోజు ఆయన తనంతట తానుగా ప్రాణం పెట్టాడు. కాబట్టి తనంతట తానుగా తిరిగి లేచాడు. దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనందరినీ క్షమాపణ లభించింది. కాబట్టి మనం ఈరోజు చేయవలసింది ఏంటంటే, ఆనాడైతే వారు క్రీస్తు అని తెలియక వారు సిలువ వేశారు కదండి. యేసు ప్రభువు ఎంతగా చెప్పినా ప్రధాన యాజకులు ఏమాత్రం కూడా నమ్మలేదు. మీరు ఏడనా నా బోధ వినకున్నారని చెప్పి అడుగుతూ ఉంటారు. యేసు ప్రభు ప్రధాన యాజకులను అడుగుతారు, మీరు ఏడ నమ్మకున్నారు, మీరు ఏడ విశ్వసింపకున్నారు, మీరు నా బోధ వినేరకుండడం వలనే కదా అన్నట్టుగా యేసు ప్రభు ప్రశ్నిస్తారు. అంటే కానీ వారికి
తెలుసు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన మనం ఏం చేయాలంట? ఆయన ఇచ్చిన క్షమాపణకు తగ్గట్టుగా మనము ప్రవర్తించాలి. ఆయన క్షమాపణ ప్రార్థనకు తగినట్టుగా ఈరోజు మన జీవితాలు ఉండాలి. ఎందుకంటే ఆయన తను హింసించిన వారి కొరకు ఏ రీతిగా ప్రార్థన చేశారో మనం కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మిమ్మల్ని హింసించుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అంటే ఈరోజు హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన అంటే ప్రభు వారికి శిక్ష చేసే ప్రభు అంటే ఇది కూడా ప్రార్థనే కదా. చాలా మంది ఉద్దేశం ఏంటంటే వారికి శిక్ష వేయ ప్రభావ, వారికి బుద్ధి చెప్పు ప్రభావ, లేకపోతే వారికి అది చేయి ప్రభావ, ఇది చేయ ప్రభావ అంటే ఇది కూడా ప్రార్థనే కదా. కానీ యేసు ప్రభావ చెప్పిన ప్రార్థన ఏంటి? మిమ్మల్ని హింసించుచున్న వారి కొరకు ప్రార్థన అంటే మేలుపరమైనదే ప్రార్థన. ఎప్పుడు కూడా కీడుని కోరుకునేది ఎప్పుడు కూడా ప్రార్థన అవ్వదు కదండి. ప్రార్థన అంటేనే మేలుపరమైన మాటలతో తండ్రికి మనం చేరవేసేది ప్రార్థన. కాబట్టి హింసించిన వారి కొరకు ప్రార్థన చేయడం అంటే మనం హింసించిన వారి కోసం మనం మొరపెట్టాలంటే వారి వారవలసిన యేసుప్రభు వారి శిలువలో ఆ రీతిగానే మొరపెట్టారు. అందుకనే ఆయన చేసిన ప్రార్థన ద్వారా ఈరోజు మనం అందరం కూడా ఈరోజు సుఖంగా క్షేమంగా ఆయన సన్నిధిలో మనము ఉండగలిగాం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన చేసిన ప్రార్థన ద్వారా మనందరికీ ఈరోజు క్షమాపణ లభించి మనందరం కూడా మేలు పొందుతున్నాం కనుక, నిత్య జీవాన్ని పొందుతున్నాం కనుక మనం ఏం చేయాలంట? మనల్ని హింసిస్తున్న వరకు, మన శత్రువుల వరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అందుకని యేసుప్రభువు యెషయా గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ 61వ వచనం ఒకసారి 61వ అధ్యాయం ఒకసారి చదువుదామమ్మా. త్వరగా చదవండి. మనకి దైవజనులు ఏర్పాటు చేయబడినారు. 61వ అధ్యాయం 1-3 వచనం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, ప్రకటించుటకు అభిషేకించెను, దృఢపరచుటకును విడుదలను ప్రకటించుటకును యెహోవా హితవత్సరమున ప్రకటించుటకును ఓదార్చుటకును ధరింపచేయుటకును పూదండను ఆనంద తైలమును స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. మహిమపరచుకున్నట్లు మస్తక వృక్షములనియు నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడింది. యేసుప్రభు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా యేసుప్రభులో నెరవేర్చబడ్డాయి కదండి. యేసుప్రభుని యెషయా గ్రంథాన్ని చేత పట్టుకుంటారు. సమాజ మందిరంలో ఆయన నిలబడినప్పుడు, ఆయన చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడినప్పుడు, ఆయన తెరిచిన లేఖన భాగంలో ఈ మాటలు ఆయన చదివినప్పుడు ఈ మాటలు మీ వినికిడిలో నెరవేరినవి అని యేసుప్రభు వారికి జ్ఞాపకం చేస్తారు. అంటే యేసుప్రభు ఈ మాటలన్నీ కూడా నెరవేర్చారు. ఈ మాటలన్నీ ఎవరిలో నెరవేరబడ్డాయి? ఈరోజు మనందరిలో కూడా ఈ శుభవర్తమానము నెరవేర్చబడింది కదండి. ఎన్ని మేలులు, ఎన్ని ప్రయోజనాలు ఇక్కడ ప్రవక్త యెషయా జ్ఞాపకం చేస్తున్నాడంటే విడిపించుటకు, ఓదార్చుటకు వచ్చాడంట. ఆనంద తైలాన్ని, స్తుతి వస్త్రాన్ని ధరింప చేయడానికి ఆయన యమలోకానికి దిగి వచ్చిన్నాడు. మరి ఇవన్నీ పొందుకున్నాం మనము ఈరోజు అందుకు తగిన జీవితాలు మనం జీవిస్తున్నామా? ఈ స్తుతి వస్త్రాన్ని, ఈ ఆనంద తైలాన్ని, ఈ విడుదలని, ఈ ఓదార్పుని, ఈ ఆదరణని, ఈ అపారమైన ప్రేమని పొందుకున్నామే. మరి ఈరోజు దానికి తగిన జీవితాలు మన వద్ద ఏవి అని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ఆయన చేసిన ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఆయన జీవించిన జీవితము మనం జీవించగలుగుతున్నామా? యేసుప్రభు యెహోవాలో ఉన్నంత కాలము ఆయన హృదయంలో ఉన్న అంశాలు ఏమో తెలుసండి. తండ్రి అయిన దేవుని పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయన పని పట్ల ఆయనకున్న నమ్మకత్వము, రెండవదిగా సకల మానవాళి ఎడల ఆయనకున్న ప్రేమ. ఈ రెండింటికి న్యాయం చేస్తూ ఆయన పలికిన మొదటి మాట, తండ్రి మీరేమి చేయించున్నారు మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. యోహాను రాసిన సువార్త ఒకసారి మనం చూస్తే 17వ అధ్యాయం ఒకసారి చదవడం త్వరగా 17వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువు. 20-22 వరకు. పంపిదివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును ఉన్నలాగున ఉండవలనని ప్రార్థించలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి
ప్రార్థనను ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉండలాగా ఉండవలనని మహిమను నేను వారికి చూపించాలని. ఇక్కడ యేసుప్రభువు చెప్పిన మాట మనం గమనిస్తే మనము ఏకమై ఉండలాగా వారు ఏకమై ఉండడం అంటే ఆయన హృదయంలో తండ్రి దేవుని పట్ల ఆయనకున్న ప్రేమ, అలాగే సకల మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ఇక్కడ స్పష్టంగా మనకి తెలుస్తుంది కదండి. ఆయన మరణ గడియలు సమీపిస్తున్నాయి కనుక ఆయన ఏమి కోరుకుంటున్నాడంట, తండ్రితో ఆయన ఎలాగైతే ఏకమై ఉన్నాడో మనం కూడా ఆయనతో అలా ఏకమై ఉండాలనుకుంటున్నాడు. తండ్రితో ఆయన ఎట్టి సంబంధం కలిగి ఉన్నాడో మనం కూడా ఆయనతో అట్టి సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు యేసుప్రభువు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి తండ్రికి సకల మానవులకి ఇచ్చిన ప్రేమ మనం చూస్తే యేసుప్రభువు హృదయంలో ఎవరున్నారంట, తండ్రి అయిన దేవుడు, అలాగే సకల మానవాళి అనే మనం పాపాత్ములమైన మనము ఆయన హృదయంలో ఎంతో అద్భుతమైన స్థానాన్ని పొందుకుని ఈ లేఖనం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే మనము ఏకమై ఉన్నలాగా అయ్యా వారు కూడా మనతో ఏకమై ఉన్నట్లు వారిని కాపాడి రక్షించమయ్యా అని చెప్పి యేసుప్రభువు ప్రార్థన చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుప్రభువు పలికిన ఈ మొదటి మాట ఏంటి, తండ్రి మీరేమి చేయించినారో మీరు ఎరుగరు కనుక మీరు క్షమించము అన్న మాటలో అటు తండ్రి అయిన దేవుని పట్ల ఆయనకున్న ప్రేమకు న్యాయం చేస్తున్నారు, ఇటు సకల మానవుల ఎడల ఆయనకున్న ప్రేమకు కూడా అదే సమయంలో ఆయన న్యాయం చేస్తున్నారు. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి కావాల్సింది ఏంటి, యేసుప్రభువు ద్వారా మనల్ని తనతో సమాధాన పరుచుకోవడమే తండ్రి అయిన దేవునికి అవసరం కదండి. ఆయన అందుకే యేసుప్రభువుని లోకానికి పంపించారు, మనల్ని ఆయనతో ఐక్యపరచుకోవడానికి, సమాధాన పరుచుకోవడానికి తండ్రి అయిన దేవుడు యేసుప్రభువుని లోకానికి పంపించారు. కాబట్టి ఇటు తండ్రి అయిన దేవునికి సంతోషాన్ని ఇచ్చే మాట, ఇటు మనకి కూడా సంతోషాన్ని ఇచ్చే మాట. మనకి పాప క్షమాపణ, విడుదల, విముక్తి కలుగుతుందంటే మనందరికీ ఈరోజు హృదయంలో సంతోషం కదండి. అంటే ఒకే సమయంలో అటు తండ్రి అయిన దేవునికి సంతోషాన్ని కలుగజేశారు, ఒకే మాట ద్వారా సకల మానవాళికి కూడా పాప క్షమాపణ కలుగజేశారు, సంతోషాన్ని ఇచ్చారు. ఈరోజు దేవుని పిల్లలు మనం పిలవబడుతున్నామంటే ఈ అధికారం, ఈ క్షమాపణ, ఈ విముక్తి, విడుదల ఎలా వచ్చిందంటే యేసుప్రభువు చేసిన ఆ ప్రార్థన ద్వారా దేవుడు సంతోషపరచబడ్డాడు, మనకి కూడా శాశ్వతమైన సంతోషము కలిగి. అయితే మనం ఈరోజు చేయవలసింది ఏంటంటే ఆయన మాదిరి ఈ లోకంలో ఉంచిపోయారు కనుక ఆయన వల్ల మనం జీవించడమే మన ముందున్న బాధ్యత కదండి. మన ముందున్న బాధ్యత ఏంటంటే ఆయన వల్ల ఆయన మాదిరిగా తీసుకొని ఇహలోకంలో జీవిస్తూ ఆయన ఎలాగైతే ప్రార్థించారో, ఆయన ఎలాగైతే జీవించారో మన వంతుగా మనమైతే యేసుప్రభువులకు పరిశుద్ధంగా మనం జీవించడం. ఎందుకంటే ఏ నరుడు కూడా పాపము చేయక మానడు, కానీ మన ప్రయత్నము ఖచ్చితంగా చేయాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచండి, ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించండి అనే వాక్యం తెలియజేస్తాం. కాబట్టి మనం సాయశక్తిగా చేయవలసిన ప్రయత్నం ఏంటంటే యేసుప్రభువు కొరకు ఆయన వల్లే జీవించడానికి, ఆయన ఆజ్ఞని, ఆయన కట్టడాన్ని అనుసరించి నడవడానికి ఖచ్చితంగా మన వంతు కృషి మనం చేస్తే ఆయన చేసిన ఆ ప్రార్థనకి ఈరోజు మనం తగినట్టుగా ప్రవర్తించిన వారు అవుతాము, ఆయనకి సంతోషాన్ని ఇచ్చిన వారు అవుతాం. కాబట్టి ఆ రీతిగా మనం అందరం కూడా ఆయన చేసిన ప్రార్థనకి జవాబుగా ఇహలోకంలో మన జీవితాలు జీవించులాగా దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనందరికీ తన మహాకృప అనుగ్రహించును గాక.